నమస్తే వెల్కమ్ టు ఎలక్షన్ స్పెషల్ బులెటిన్ రంగస్థలం. ఆఖరి నిమిషంలో మార్పులు చేర్పులు. నిజమే, నామినేషన్ల గడువు పూర్తయ్యేందుకు సమయం దగ్గర పడుతున్నా రాజకీయ పార్టీలు మాత్రం మార్పులు చేర్పులు చేస్తున్నాయి. మొదట్లో డిసైడ్ చేసిన క్యాండిడేట్లు కాకుండా కొత్త వారికి అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో 5 చోట్ల అభ్యర్థులను మారుస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇప్పటికే కొన్ని చోట్ల రెబెల్స్ ఆందోళనలు చేస్తుండగా ఇప్పుడు మళ్ళీ మార్పులు చేర్పులు చేయడంతో రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఈ ప్రభావం ఆయా సీట్లలో గెలుపు అవకాశాలపై ఎలాంటి ఎఫెక్ట్ చూపనుంది? ఏపీలో నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు టీడీపీ అధినేత చంద్రబాబు బీ ఫామ్స్ అందజేశారు. అమరావతిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో అభ్యర్థులకు బీ ఫామ్స్ పంపిణీ చేశారు. అనంతరం అభ్యర్థులతో చంద్రబాబు ప్రమాణం చేయించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు అభ్యర్థులందరూ ఇందులో పాల్గొన్నారు. బీ ఫారం అందుకున్న నేపథ్యంలో నారా లోకేష్ తండ్రి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహాలకు సంబంధించి పార్టీ అభ్యర్థులకు ఆయన దిశానిర్దేశనం చేశారు. కూటమి అభ్యర్థులను గెలిపించుకునేందుకు సమిష్టిగా కృషి చేయాలని టీడీపీ నేతలకు చంద్రబాబు సూచించారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు సాయశక్తులా పోరాడాలని, ప్రచారం ఉధృతం చేయాలని చెప్పారు. వాస్తవానికి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల పొత్తుల్లో భాగంగా 144 అసెంబ్లీ, 17 ఎంపీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. అయితే కొందరి నేతలకు టికెట్లు దక్కకపోవడంతో చాలా చోట్ల అసమ్మతి జ్వాలలు ఎగిసిపడ్డాయి. దీంతో తాజాగా 5 చోట్ల అభ్యర్థులను మార్చారు. ఉండి, పాడేరు, మాడుగుల, మడకశిర, వెంకటగిరి స్థానాల్లో మార్పులు చేశారు. ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా రఘురామకృష్ణరాజుకు అవకాశం కల్పించారు. ఆయనతో పాటు పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరి, మాడుగుల బండారు సత్యనారాయణమూర్తి, మడకశిర ఎంఎస్ రాజు, వెంకటగిరి కురుగొండ్ల రామకృష్ణలకు టికెట్లు ఖరారు చేశారు. రఘురామకృష్ణరాజుకు ఉండి టికెట్ కేటాయించిన నేపథ్యంలో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంతెన రామరాజును నరసాపురం పార్లమెంటు టీడీపీ అధ్యక్షునిగా నియమించారు. అయితే ఇప్పటి వరకు అక్కడ పార్లమెంటు అధ్యక్షురాలిగా కొనసాగిన మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మిని పొలిటికల్ బ్యూరోలోకి తీసుకున్నారు. అటు పెందుర్తి సీటును మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆశించారు. కానీ పెందుర్తి సీటును జనసేనకు కేటాయించిన నేపథ్యంలో బండారు సత్యనారాయణమూర్తికి మాడుగుల స్థానాన్ని కేటాయించారు. ఇక పాడేరు టికెట్ ను గతంలో వెంకట రమేష్ నాయుడుకు కేటాయించగా మార్పుల్లో భాగంగా మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వర్కి కేటాయించారు. మరోవైపు మడకశిర నుంచి సునీల్ కుమార్ స్థానంలో ఎంఎస్ రాజుకు టికెట్ ఇచ్చారు. వెంకటగిరి స్థానాన్ని ఇది వరకు మాజీ ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ కుమార్తె లక్ష్మీప్రియకు ఖరారు చేశారు. అయితే మార్పుల్లో భాగంగా అక్కడి నుంచి రామకృష్ణనే అభ్యర్థిగా బరిలో నిలిపారు. మరోవైపు పొత్తుల్లో భాగంగా మరో 2 స్థానాలు సందిగ్ధత కొనసాగుతుంది. అనపర్తి, దెందులూరు స్థానాల్లో అభ్యర్థుల విషయంలో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అనపర్తి స్థానాన్ని బీజేపీకి కేటాయించడంతో అక్కడ టీడీపీ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు సైతం ఆయనకు స్వయంగా ఫోన్ చేసి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. తాను టీడీపీ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అయితే పొత్తుల్లో భాగంగా సీట్ల కేటాయింపు విషయంలో సమస్యలు తలెత్తడంతో ఆయన్ను బీజేపీ నుంచి పోటీ చేయాలని టీడీపీ అధిష్టానం సూచించింది. ఈ క్రమంలో నల్లమిల్లి అనపర్తిలో బీజేపీ తరఫున పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే అభ్యర్థులను మార్చడంపై తెలుగు తమ్ముళ్లు భగ్గుమన్నారు. మడకశిర టీడీపీ అభ్యర్థిగా సునీల్ కుమార్ ను తప్పించి ఎంఎస్ రాజు పేరు ఖరారు చేయడంతో హైకమాండ్ తీరుపై ఫైర్ అయ్యారు. లోకల్ ముద్దు, నాన్ లోకల్ వద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అటు అల్లూరు జిల్లా రంపచోడవరంలో టీడీపీ రెబెల్ అభ్యర్థి వంతల రాజేశ్వరి చంద్రబాబు ఫోటోతో ప్రచారం చేస్తానని తెలిపారు. నియోజకవర్గంలో అనంతబాబు అరాచకాలను ఎండగడతానన్నారు. ప్రజల్లో ఉన్న తనను పార్టీ హైకమాండ్ గుర్తించకపోవడం బాధాకరమని, కార్యకర్తల అభ్యర్థన మేరకే తాను రెబెల్ బరిలోకి దిగానని స్పష్టం చేశారు. మొత్తానికి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు బీ ఫామ్స్ అందజేసి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంది టీడీపీ. రాబోయే రోజుల్లో ప్రచారాన్ని మరింత పరుగులు పెట్టేలా ప్లాన్ చేస్తుంది. అయితే రెబల్స్ బెడదతో పాటు అసమ్మతి జ్వాలలను ఎలా దారికి తెస్తారనేది వేచి చూడాలి.